సభకు నమస్కారం. మా విలేజ్ వచ్చేసి ప్రజలందరికీ నమస్కారములు. ఇంతకుముందు నేను టైలర్గా ఉండి ఇప్పుడు ఇంతకుముందు చేసినటువంటి నాయకులు మాకు కొన్ని పనులు సహకరించకపోవడం వల్ల అన్నీ ఎదుర్కొని ప్రజెంట్గా నేను ఈ పొలిటికల్కు రావాల్సి వచ్చింది. మీ రోడ్ వర్క్ కానీ, మా కరెంటు విషయం కానీ, వాటర్ విషయం కానీ, మా ముసలుల పింఛన్ల విషయం కానీ ఎన్నో పనులు సస్పెండ్లో ఉండడం వల్ల ఎంతోమంది అధికారులు వచ్చి కూడా పట్టించుకోకపోవడం వల్ల మేమే స్వయంగా ఈ రాజకీయాల్లోకి వచ్చి ఇవన్నీ తిరస్కరించుకుంటామని నేను సర్పంచ్గా పోటీ చేయాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు మీరు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు కదా, అంటే ఇప్పుడు మీకు ఓటు వేయాలంటే ప్రజలు మిమ్మల్ని ఏం చూసి ఓటు వేయాలి? మమ్మల్ని గెలిపిస్తే తర్వాత వాళ్ళకి అన్ని ఎంత ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందుల్లోకి వెళ్ళి బయట వేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళ ఓటు మాకు వేసిన తర్వాత ఇప్పుడు మీరు మొదటిసారిగా మీరు అభ్యర్థిగా నిలబడ్డారు. సో మీ అంటే రాజకీయ అనుభవం ఏమైనా ఉన్నదా? రాజకీయ అనుభవం అంటే కొన్ని రోజుల నుంచి అటు ఇటు తిరిగినాం కాబట్టి ఆ మాత్రం కొద్ది గొప్ప ఉంది కాబట్టి దాని నుంచి ఆలోచన చేసి సమస్యలను ఎదుర్కొని ఈ పనులు చేసుకుందామన్న ఆలోచనతో ముందుకు వచ్చినాం. అంటే ఏమున్నాయి మీ గ్రామంలో సమస్యలు ఏమున్నాయి? రోడ్డు సమస్య ఉంది, వాటర్ సమస్య ఉంది, ఇంకా చాలా పెద్దలకు మోరీల సమస్యలు ఉన్నాయి, పెద్దలకు పింఛన్ల సమస్యలు ఉన్నాయి, ఇంకా వచ్చిపోయే స్కూల్ బస్సులు కానీ వ్యాన్లు కానీ పోవడానికి ఒక 3 కిలోమీటర్లు పోవడానికి 1 అవర్ టైం పడుతుంది. వర్షాకాలం వస్తే నడిచిపోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. ఇప్పటి వరకు ఏ కలెక్టర్ వచ్చినా, ఏ పెద్ద ఆఫీసర్లు వచ్చినా, ఎమ్మెల్యేలు వచ్చినా, ఎంపీలు వచ్చినా ఎవరు పట్టించుకోవడం వల్ల దీన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆలోచన చేసి నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినాను. గతంలో మీరేమన్నా ఈ సమస్యలపైన పోరాటం రోడ్డు సమస్య పైన పోరాడినాము, ఒక వాటర్ పైన పోరాడినాము, ప్రతి చిన్న విలేజ్లలో డెవలప్మెంట్ కానీ విషయాలలో అన్నిట్లలో పోరాడి వీడి వరకు వచ్చినాం.